హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవిస్ గ్రాండ్ కిచెన్. ఇప్పుడు మనం సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 గ్లాస్ రైస్, 1/2 kg చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పెరుగు, ధనియాల పొడి, సాల్ట్, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా, పసుపు, 2 లెమన్స్, నెయ్యి, నూరని గరం మసాలా వస్తువులు, సాజీరా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, రెడ్ ఫుడ్ కలర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా కడిగి వాటర్ని వంపేయాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి గంట పాటు రైస్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని పక్కకు ఉంచుకుందాం. ఈ గంటలోపు మనం చికెన్కు కావాల్సిన మసాలాలన్నీ కలిపి పెట్టుకుందాం. మనం ఇప్పుడు 1/2 kg చికెన్ తీసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 6 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను, 1 కప్పు పెరుగు వేస్తున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను, తగినంత సాల్ట్ వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకుందాం. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ వేసుకుందాం. ఈ లెమన్ జ్యూస్ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ కోసం చికెన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుందాం. బౌల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నేను ఇందులోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 5 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, ఫ్లేవర్ కోసం 2 అనాస పువ్వులు, దాల్చిన చెక్క 3 ముక్కలు, కొద్దిగా జాజిపత్రి, 4 మరాఠీ మొగ్గలు, 8 లవంగాలు, 8 మిరియాలు, 2 నల్ల యాలకులు. ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా సాజీరా వేస్తున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 ఆనియన్స్ ముక్కలను ఇందులో వేసుకుందాం. నెమ్మదిగా వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకుందాం. ఆనియన్స్ త్వరగా వేగాలని కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 4 పచ్చిమిర్చి చిల్లికలు వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని నెమ్మదిగా ఒకసారి కలుపుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు చికెన్ను అడగంటుకోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా కలుపుకుందాం. మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ బౌల్లో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు చికెన్ నుంచి ఆయిల్ సెపరేట్ అయింది కదా, ఇలా చికెన్ను ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలా చికెన్ నుంచి ఆయిల్ సెపరేట్ అయితే చికెన్ ఉడికిందని మనం తెలుసుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి.
పుదీనాను కాడలతో సహా వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా కాడలతో సహా కట్ చేసి వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. కొత్తిమీర పుదీనా ఉడికింది కదా. ఇప్పుడు మూత మూసి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం చికెన్ కర్రీని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి సగానికి వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇందులో 4 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 5 ఇలాచీలు, 2 మరాఠీ మొగ్గలు, 6 లవంగాలు, 6 మిరియాలు, కొద్దిగా జాపత్రి, 4 నల్ల యాలకులు, కొద్దిగా సాజీరా, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. సాల్ట్ను మీరు సరిపడా చూసి వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా మంచిగా వస్తుంది. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటిని వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఎసురు మరలుతుంది కదా, స్టవ్ని చిన్నగా పెట్టుకుందాం. ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నెమ్మదిగా వేసుకుందాం. ఇప్పుడు ఒక గంట తీసుకొని కింది నుంచి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. అన్నం ఇలా పలుకు మీద ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గంజిని పూర్తిగా వంపేద్దాం. గంజి వంపిన తర్వాత మళ్ళీ రైస్ని 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు ఉంచుకుందాం. నేను ఒక కప్పులో కొన్ని పాలు తీసుకున్నాను. ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు ఉంచుకుందాం. ఇప్పటి వరకు మనం చికెన్ని రైస్ని రెడీ చేసుకున్నాం కదా, వీటితో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా చివరికి కొద్దిగా ఉంచుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఒక లేయర్ మందం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ పైన కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అలాగే మనం ముందుగా వంపి పెట్టుకున్న గంజిని 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే కాడలతో సహా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మిగతా చికెన్ వేసుకొని ఇప్పుడు ఈ రైస్ని కూడా పూర్తిగా వేసుకుందాం. మళ్ళీ కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా నెయ్యి, కొద్దిగా గంజి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొంచెం లెమన్ జ్యూస్. ఇవి వేసుకున్న తర్వాత మనం ముందుగా పాలల్లో ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుందాం.
ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది ఒక ఆప్షన్ మాత్రమే. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ చికెన్ బిర్యానీ చేసుకోవడం చాలా సింపుల్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.